నమస్తే దిల్లార్ వార్తలకి స్వాగతం. ఏమైనా నీకు కంటి సూపు తక్కువ అనుకున్నా గానీ బతకనేర్సుట్లా నీకున్న ముందు సూపు ఎవ్వలికి లేదురా. పొగుడుతున్నావా తిడుతున్నావా? ఎట్లా నన్ను అనుకోగాని బాగా ఆలోచన చేస్తావు అప్పుడప్పుడు శాస్త్రవేత్తల కంటే ఎక్కువగా. ఏమైంది రొయ్యల్లా? ఏమో అవుతుంది గాని నాకు ఎందుకు ఎన్నలేంది నా ముందు సూపు గురించి మాట్లాడుతుంటే, అయినా నాకంటే చాలా ముందు సూపు ఎవరిదో తెలుసా నీకు? ఎవల్దబ్బా? ఇగోగి సార్ది. ఇలా ఎటు అయినా ఎక్కడికి పోయినా రయ్య రయ్య హైవేలు ఎక్కుతున్నారు. చెప్పన పనులు చేసుకుని మళ్ళా ఇల్లు చేరుతున్నారు కదా జనాలు. కానీ పబ్లిక్ కు రయ్య రయ్య తిరిగే రాస్తాలకు రాస్తా వరిసింది ఎవరనుకుంటున్నారు? బాబు సారేనట. ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు, నేను గర్వపడుతున్నా. ఈరోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఏం తమ్ముళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్లో నేనే ఆయనకు ఆలోచనిస్తే ఆ రోడ్లు వేసాడు. అది నాకు తృప్తి. నా కోసరం కాదు, మీకోసరం. వాజ్పేయి సారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు సారు మెదర్ల మెదిలిన ఆలోచన పట్టుకపోయి చెప్పితే ఇవాళ గింత హాయిగా ప్రయాణాలు చేస్తున్నామన్నట్టు మనం. కానీ ఎంతైనా బాబుగారి విజనేనుల్లా. ఈరోజు మస్కిటో ఉంటుంది, దోమ ఉంటుంది. దోమను నియంత్రణ చేయాలంటే ఎక్కడ దోమ ఉంటే అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతాం. 2 రెళ్ళ ఎంతరా అని అంటే ఏం చెప్తారు? 2 రెళ్ళ 4 కదా? కాదు, 2 రెళ్ళ 2. గట్లెట్లయితది? కాదు కదా? అయితది. కాదనేడనన్న రాసున్నదా చెప్పు? అయితది. పిచ్చి గిట్ల లేచిందా ఎట్లా? ఇన్నొద్దులు నాకే తిక్కాడనేది ఇప్పుడు ఈమెకు అంటుకున్నట్టున్నది. నాకు తిక్కనా? నీకే పిచ్చి ఎర్లేసింది, అందుకే కాదని అంటున్నావు. రాములా భగవంతా, ఏది గిట్ల మోపైంది పొల్లా? ముత్తమంత సేపు కాదని వాదిస్తే నీకే ఇంత పిచ్చి లేచినట్టు అనిపిస్తే ఒకళ్ళు అవును ఇంకొకరు కాదని చెప్తుంటే ఇనే మనకు ఎట్లా అనిపించాలా చెప్పు? ఏం విన్నాం చెప్పు? అయినా పెద్దలు చెడు వినకు చూడకు మాట్లాడకని చెప్పిర్రు గారా. కానీ ఇప్పుడు ఆ వినకుంటే లోకం నడిచేటట్టు లేదు. గాని ఇంత కిగ్గి ముచ్చట ఏంది అని అంటే, బనకచర్ల మీద పంచాది బంక సాగినట్టే సాగుతున్నదని చెప్తున్నాం కదా. అయితే చంద్రబాబు రేవంత్ రెడ్డిలు పెట్టుకున్న మీటింగ్ల బనకచర్ల పంచాదే మా ముంగటికి రాలేదని సీఎం సార్ అనకొచ్చిండు కదా. అయితే ఆంధ్ర నీళ్ల మంత్రి పోలవరం బనకచర్ల వివాదాల కోసం కమిటీ చేస్తున్నామని చెప్పుకొచ్చిండు. వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఈ టెక్నికల్ ఇష్యూస్ ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈ ముచ్చటం తిన్న కారు గుర్తు లీడర్లు లేదు సీఎం రేవంత్ రెడ్డి మొత్తం అబద్ధాలు చెప్తున్నాడని మైక్ ముంగటికి వచ్చిండు మాజీ మంత్రి రామన్న. మీటింగ్ పెట్టిందే బనకచర్ల కోసం. ఎజెండా నెంబర్ 1 బనకచర్ల కాదంటాడా రేవంత్ రెడ్డి? అజెండా ఐటమ్ చూపెట్టమంటారా? ఇప్పుడు నెంబర్ 1 ఐటమే బనకచర్ల. రేవంత్ రెడ్డికి శాపం ఉన్నది, నిజం చెప్తే తల 1000 ముక్కలు అవుతుందట. చంద్రబాబుతో దోస్తాన్ని నడిపించుకుంటా తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని రామన్న అంటే, రేవంత్ రెడ్డి సారు మొన్నట్లా మంత్రి లోకేశం సార్ను చీకట్లా కలిసినావు కదా, ఎందుకు కలిసినావో చెప్పు, ఏమక్కరున్నదో చెప్పాలని కేటీఆర్ సార్ను షిట్ షాట్లా అడిగిండట. వచ్చి నేనెందుకు కలిసినా నా మీద ఎందుకు బట్టగాల్సి మీదేస్తున్నారని కేటీఆర్ సార్ అంటున్నాడు. పంచాయత్ అంటే పంచాయతే ఉన్నది పోరి, ఎవరు కలిసిర్రో ఏం జరిగిందో ఏమైతున్నదో. దున్నపో తీనిందంటే దుడ్డెగ్గట్టేమన్నట్లే ఉంటది కొందరు ఆఫీసర్ల పని. దూడను పట్టే సుట్లా తప్పేముందిరా? గదేమన్నా జీవహింస కిందకి వస్తుందా? నీకు దగ్గోలే మోపైన రాడ కూడా దేకో జరా. పాపం గి పెద్దక్కని చూస్తే ఏదో బతుకు జీవుడా అని బతికేటట్లే కొడుతున్నది. కానీ 40 కరెంటు మీటర్లు ఉన్నాయని 2 పిల్లలకు తల్లికి వందనం కూడా ఇయ్యలేదట. అన్ని మీటర్లు ఏం చేసుకుంటున్నావక్క? అన్నిండ్లు ఉన్నాయా నీకు? రెంట్లు బగ్గనే వస్తాయా అంటే, అసలు నాకు ఇల్లే లేదు, అద్దెంట్లుంటున్నా అని అంటుంది. మా 2 పిల్లకి తల్లికి వందనం డబ్బులు పడలేదండి. నా పేరు మీద 40 మీటర్లు ఉన్నాయని వచ్చింది సార్. నేను అద్దెకుంటున్నానండి. 1500 అద్దెలో నేను ఉంటున్నాను సార్. నాకు ఇల్లు లేదు, స్థలం కూడా లేదు సార్. అలాగే అద్దెంట్లో ఉంటున్నాను సార్. నా 2 పిల్లలకి కూడా డబ్బులు పడలేదు సార్. పాపంగా అక్క పేరు మీద 40 కరెంటు మీటర్లు ఎవరు రాసిర్రో ఏమో గాని పిల్లలకు ప్రభుత్వ పథకం అందకుండా పోయింది. 4 గరుసుకున్న ఆఫీసర్లు సర్దిద్దుతాం కొద్దిగా టైం ఇయ్యురా అనబట్టే గీలోపు తల్లికి వందనం పోయింది. ఆఫీసుల చుట్టూ తిరిగి పైసలు ఖర్చు. పాపం కదా.
ఒక కథ చెప్పరా ఏదన్నా. ఎందుకో అయ్యో చెప్పరాదు. వెనకటికి ఒక ఆయన మిషన్ మీద బట్టలు కుడుతున్నాడట. ఇక కుట్టంగా ఆ సూది పాడుగాను ఏనో పోయిందట. ఎంత ఎతికినా అసలే దొరకలేదట. స్వామి నా సూది నాకు దొరికేటట్టు చూడు, సూది దొరికితే కిలో చక్కెర వంచి పెడతా అన్నాడట. అప్పుడు దొరికిందా? అలా ఇంటాం వచ్చి నీ కథ మంచిగానే ఉన్నదయ్యా, రూపాయి సూది కోసం 50 రూపాయల చక్కెర వంచి పెడతావా, గిట్లయితే సంసారం మంచిగానే పొడుగైతుందని అన్నదట. మరి ఈయనేమన్నాడు? సూదైతే దొరకని రాదే, దేవుని కట్టెనక మొక్క ఎగబెడదాం అన్నాడట. అబ్బర బిడ్డ ఎంత మోసం రగిది. లోకం మీద ఆపద మొక్కులు పెట్టేటోళ్ళు గిట్లనే ఉంటారు గాని గీల గోసేందిరా మరి గింత దారుణంగా ఉన్నది. ఎక్కడ ఎవరి గోసా? రాస్తే రామాయణం అయ్యేటట్టున్నది, తీస్తే భాగవతం అయ్యేటట్టున్నది. యూరియా కోసం అన్నదాతలు పడుతున్న పాటలు చూస్తుంటే వరంగల్ జిల్లాలో ఎప్పుడో యాల పొద్దుగాల లేచి మందుల షాప్ కాడికొస్తే చూడుండ్రి ఎన్ని చెప్పులు లైన్ల పెట్టిండ్రో. నిత్యం ఇదే కథ అవుతున్నదట. పొద్దంతా ఉప్పుడి పాసం ఉండి లైన్లుంటే 2 అంటే 2 మందు బస్తాలు చేతిలో పెడుతున్నారట. ఏమో అంటది గివ్వా. లైన్కు లేవు. ఇక ఇట్లా ఆయన వచ్చి ఆయన గెలిచి ఇంకా ఆడోళ్ళకు ఇట్లా గోస పుచ్చుకుంటాడు. ఏమన్నంటే బస్సులు తిరిగిపోయినా బస్సులు పావడం పెడితే రైతులకు 2 లక్షల మాఫీ చేయలేదు. రైతులకు ఉంచుతారు, రైతులు దత్తాలు. మొదలు సక్కగా వానలు లేవు, అయినా యూరియా బస్తాల కోసం గీ తీర్ల గిప్పుడే కరువు ఉంటే ఎట్లా చెప్పుండ్రి. వ్యవసాయ మంత్రి తుమ్మల సారు జరగి అన్నదాతల గోస చూడుండ్రి సారు. చెప్పులు లైన్ల పెట్టి వీళ్ళ బాధను చెప్పుకోలేకపోతున్నారు. పోలీస్ మామలు మీకు అంత కోపమా, మందు బాబుల మీద జాలి చూపుమా, పట్టపగలు మీటర్లు పట్టు న్యాయమా, మందు అన్నల మీద జాలి చూపుమా. ఏమైంది? తాగుబోతుల మీద పెరడి పాట కట్టినావు? తెలియదా నీకు? పొద్దుగాల పట్నం రోడ్ల మీదకెళ్ళి వస్తుంటే పోలీసు వాళ్ళు ఆపిన్రు. లైసెన్స్ బండి పేపర్లు చెక్ చేసుడు కామనే కదా. నీకు అర్థం కాలేదా సబ్జెక్టు? పట్టపగటిలి మిట్ట మధ్యాహ్నం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టిండ్రు. ఉండు నీకు కలగిట్లా అడ్డొచ్చు. పట్టవగటిలి మిట్ట మధ్యాహ్నం సూరన్న సురుకులకు కాకెడు రిమమీటర్లు పట్టుకొని టెస్టులు చేస్తున్నారా? నమ్ముతలేవా? నువ్వే చూడు. హైదరాబాద్ లా రాత్రుళ్లే కాదు పగటిపూట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెడుతున్నారు పోలీసోళ్ళు. కొందరు మందన్నలు పొద్దుగాలనే పోసి రథం ఎక్కుతున్నారట. వాళ్ళు చేయబట్టి నడమ కొన్ని జాగాలలో ప్రమాదాలు అవుతున్నాయట. అందుకే ఈ టెస్టులు అని అంటున్నారు పోలీస్ పెద్ద సారు. ఇవన్నీ ఒక డ్రైవ్ లాగా తీసుకొని స్కూల్ ఓపెనింగ్ టైంలో మేము మార్నింగ్ టైము ఈవినింగ్ టైము అట్లా చెక్ చేయడం స్టార్ట్ చేసినాం. కానీ మాకే షాకింగ్ ఏంటంటే కొన్ని స్కూల్ బస్సెస్ పిల్లలతో వెళ్ళే స్కూల్ బస్సెస్ కూడా బస్ డ్రైవర్స్ తాగి ఉన్నారు. దానిలో ఒక బస్సులో అయితే 400 రీడింగ్ వచ్చింది. సో దాదాపు ఈ 1 మంత్ డ్రైవ్లో 35 డ్రైవర్స్ తాగి ఉండడం గుర్తించినాం. దానిలో బస్సెస్ ఉన్నాయి, స్కూల్ వ్యాన్స్ ఉన్నాయి, అలాగే స్కూల్ చిన్నపిల్లల్ని తీసుకెళ్లే ఆటో డ్రైవర్స్ ఉన్నారు. అయినా రాత్రిళ్ళు తాగిరంటే పొద్దంతా పని చేసి అలసిపోయి ఉచ్చుకున్నారని అనుకోవచ్చు. కానీ యాళ్ళ పొద్దుగల తాగి పనికి పోయేటోళ్ళు కూడా ఎక్కువనే అయ్యారు కదా ఈ నడుమ. వాళ్ళందరినీ కంట్రోల్ చేసేందుకే అటగి పని. అయినా కొందరు మందన్నలు రాత్రిపూట అయితే దొరుకుతున్నామని ఫంక్షన్లకు పేరెంటాలకు పోయి చీకటి కాకముందు ఇంట్లో పడుతున్నారు కదా. ఇక నుంచి వాళ్ళ పప్పులుడికే పరిస్థితే లేదన్నట్టు పైలం మందుబాబులో. దురాశ దుఃఖానికి చేటు అంటే ఎవ్వరు ఇంటలేర్రా. పుక్కట్ల పైసలు వస్తాయంటే ఎవరు మాత్రం ఆగుతారు? ఆగమాగ మురుక నట్టెట్ల మునక గదే నడుస్తున్నది. పీలేరు ముచ్చట్నేనను మాట్లాడేది. అవునురా, అన్నమయ్య జిల్లాల పాపం లక్షలకు లక్షలు ముంచిర్రు కదా. పెద్దమ్మా నువ్వు చేసినాక ఘనకార్యం ఏందో చెప్పు. నా తరఫున 3 జాయిన్ చేశాను. వీళ్ళు జాయిన్ చేసినప్పటి నుండి మనకు ఇవి రాహిస్తే వారానికి 5000 ఇస్తామన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. నేను జాయిన్ అయ్యి 3 డేస్ అయింది. నా తరఫున 3 జాయిన్ చేశాను. అట్లున్నది కథ. ఆమె మునిగేదే కాక ఇంకో 3 ముంచిందట. గీ పిల్లగాడు కూడా గదే చెప్తున్నాడు. డబ్బులు కట్టాను, 3020 రూపాయలు కట్టాను. ఈ కంపెనీ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఫేక్ అంతా ఫేక్ చేస్తున్నారు, అంతా ఎత్తేస్తున్నారు. ఫ్రాడ్ ఈ కంపెనీ. గీ మనిషిని కూడా ఎవరు ముంచినట్లున్నారు. అయినా 3000 కట్టుడేందుల్లా గా డబ్బాలు నింపితే పైసలు ఇచ్చుడేంది? ఏమైనా తలకాయ ఉన్న పనేనా? 3000 కట్టి చేరుండ్రి, ఇంకో 3 చేర్చుండ్రి అని చైన్ స్కామ్ చేసిర్రు. మనిషిని చేరిస్తే 1000 రూపాయలు వస్తాయి అనగానే అందరికి లేనిపోని ముచ్చట్లు చెప్పి పొలోమని స్కామ్లు ఇరుక్కున్నారు. అందరిని నిండా ముంచి 2 నెలల్లా కంపెనోళ్ళు తుర్రుమన్నారు. గిట్లుంటది వ్యవహారం.
ఆ బ్యాంకు మేనేజరు అన్ని కోట్లు మాయం చేసిండట, ఈ బ్యాంకులో పనిచేసేటోళ్ళు ఇన్ని కోట్లు కథం పట్టించిండట అని విన్నాం కదరా. ఇనుడేం కర్మరా, మనమే బొచ్చడు కథలు చెప్పినాం కదా. పాపం ఇక్కడ చూడు, ఒక బ్యాంక్ ఎంప్లాయ్ చేసిన పనికి రైతులు పురుగుల మందు పట్టుకొని కూర్చున్నారు. గుడిని గుళ్ళ లింగాన్ని దోసుకపోయేటోళ్ళని చూసినాం గాని పక్క పొంటి చేరి ఇంతింత కబ్జా పెడుతున్నాడట ఒక బ్యాంక్ ఉద్యోగి. నల్గొండ జిల్లా ములకచెల్లనటకి ఫ్యామిలీది. సర్కార్ పట్టాలు ఇచ్చిన పొలాన్ని బ్యాంక్ ఉద్యోగి కబ్జా పెట్టిండని మిర్యాలగూడ సబ్ కలెక్టరేట్ ముంగడ ధర్నాకు దిగిర్రు. దొంగలు ఊళ్ళు వంచుకున్నట్లు సర్కార్ ఆఫీసర్లు కూడా సపోర్ట్ చేస్తున్నారని పురుగుల మందు పట్టుకున్నారు. అసలే పంటలు వండక రైతులు పురుగుల మందు తాగే పరిస్థితి ఉండే. ఇగాగి కబ్జాల భాగవతం ఏందో కదా, అయినా బ్యాంకులో కొలువు చేసుకుంటా గవ్వేం పనిలో మరి. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.